ఎవరైనా రాత్రిపూట ఎంతసేపు నిద్రపోతారు? 3 గంటలు? లేదా 5 గంటలు? కొందరైతే అసలు నిద్రే పోరు. అవును, స్మార్ట్ ఫోన్లు, ఓటీటీలు వచ్చాక రాత్రంతా చాటింగ్ చేస్తూ, సినిమాలు, యూట్యూబ్‌లో రీల్స్ చూస్తూ గడిపేందుకు ఏ అడ్డు అదుపు లేకుండా ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ నిద్రలేమి అనేక జబ్బులకు కారణమవుతోంది. సోషల్ మీడియా రాకతో నిద్రకు సరిపడనంత టైం దొరకడం లేదు. కొందరైతే నిద్రపోవడం అంటే టైం వేస్ట్ అంటుంటారు. రాత్రి మొత్తంగా అరకొర నిద్రపోయేవారు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా చూస్తే మనం రోజులో 6.8 గంటల పాటు నిద్రపోతున్నామని సర్వేలు తేలుస్తున్నాయి. టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న జపాన్ లో అయితే నేషనల్ యావరేజ్ నిద్ర సమయం 5 గంటల 59 నిమిషాలకు కుచించుకుపోయింది. సౌదీ అరేబియా 6 గంటల 8 నిమిషాలు, స్వీడన్ లో అయితే 6 గంటల 10 నిమిషాలు. ఇక మన దేశం విషయానికి వస్తే 6 గంటల 20 నిమిషాలు మాత్రమే నిద్రకు కేటాయిస్తున్నాం. మీకు తెలుసా, ఈ నిద్ర మనల్ని అనారోగ్యంలోకి నెట్టేస్తోంది. సైన్స్ ప్రకారం చూస్తే ఒక మనిషి ప్రతి రాత్రి కనీసం 7 గంటల 30 నిమిషాల పాటు నిద్రపోవాలి. ఈ 7.5 గంటల సమయాన్ని విడదీస్తే 90 నిమిషాల వ్యవధితో 5 విడతలుగా నిద్రపోవడం జరగాలి. ఈ సమయంలోనే మెదడుకు గాఢమైన విశ్రాంతి లభిస్తోంది. డీప్ స్లీప్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, ర్యాపిడ్ ఐ మూమెంట్ నుంచి నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ దశలలో మనకు ఒక రాత్రి గడిచిపోతోంది. మొదటి 2 సైకిల్స్ లో శరీరం, మెదడు, గుండెకు సంబంధించిన మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి. అంటే శరీరంలో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయన్నమాట. తర్వాత 2 సైకిల్స్ లో ఆ రోజంతా మనం చూసిన, విన్న, అనుభవించిన విషయాలన్నింటినీ మెదడు సమీక్షించుకుంటుంది. దీని ద్వారా మనం ఎదుర్కోబోయే సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోవడం అంతర్గతంగా జరిగిపోతోంది. అందుకే రాత్రి నిద్రపోక ముందు కొండంత సమస్య కూడా తెల్లారేసరికి చిటికలో తీరిపోయేంత చిన్నగా కనిపిస్తోంది. అంటే పూర్తి స్థాయిలో నిద్రపోయినప్పుడు ఇవన్నీ లోపలే జరుగుతున్నాయన్నమాట. నిద్ర సరిగ్గా పట్టినప్పుడు సమస్యలకు పరిష్కారం దొరకదని పరిశోధనల్లో తేలింది. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, మానసిక సమస్యలు దూరం కావాలంటే కనీసం 7.5 గంటలు నిద్రపోవాలి. ఇవేవి మామూలుగా ఊహించి చెబుతున్న విషయాలు కావు, రీసెర్చ్ ద్వారా తెలుసుకున్న విషయాలని అంటున్నారు నిపుణులు. వయసుల వారీగా మనుషుల నిద్రా సమయాలు మారుతుంటాయి. పిల్లలకు, యవనంలో ఉన్నవాళ్ళు, మధ్య వయసు ఉన్నవాళ్ళు, వృద్ధులలో ఈ వ్యవధి స్వల్పంగా మారుతోంది. అయితే ఈ నిద్ర ఎప్పుడు పోవాలనేది ముఖ్యమని అంటున్నారు పరిశోధకులు. ఉదయం, పగలు, సాయంత్రం సమయాలలో ఈ కోటాను పూర్తి చేయవచ్చా అంటే నో అనే చెబుతున్నారు. జనం సాధారణంగా మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్యన, తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల లోపున గాఢంగా నిద్రపోతుంటారు. ఇది తప్పు. సైంటిఫిక్ గా రుజువైన మేరకు బెస్ట్ స్లీపింగ్ టైం రాత్రి 8 గంటల నుంచి మిడ్ నైట్ వరకు మాత్రమే. ఒకప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేని సమయంలో తొందరగా నిద్రపోవడం, తొందరగా నిద్ర లేవడం అన్నది మన సంస్కృతిలో భాగంగా ఉండేది. వేదాలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే బ్రహ్మ ముహూర్తంలో అంటే 5 గంటల 30 నిమిషాల సమయంలో నిద్ర లేవడం శ్రేష్టంగా భావిస్తారు. ఉదయం సూర్యుడి తొలి కిరణాలు శరీరంపై పడేలా చూస్తే శరీరంలోకి చాలినంత డి విటమిన్ వచ్చి చేరుతోంది. డి విటమిన్ శరీరానికి ఎంతటి ముఖ్యమైన అవసరమో కరోనా మనకు బాగా నేర్పించింది. అయితే ప్రస్తుత కాలం మారింది. ముఖ్యమైన పనులన్నీ రాత్రి వేళకు షిఫ్ట్ అవుతున్నాయి. రాత్రి నిద్రపోకుండా పని పూర్తి చేస్తున్నారు. సరైన సమయంలో నిద్రపోవడం అసాధ్యంగా మారిపోయింది. నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే రాత్రి పొద్దుపోయాక 2 గంటల జామున నిద్రలోకి జారుకున్నా సరే, కానీ ఈ 7.5 గంటలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. కానీ ఆ సమయంలో ఏదీ నిద్ర చెడగొట్టకూడదు. కానీ నేటి కాలంలో ట్రాఫిక్ చప్పుళ్ళు, దేవాలయాలు, మసీదుల్లోని మైకులు నిద్రను డిస్టర్బ్ చేస్తున్నాయి. నిద్ర చెడిపోవడం అనివార్యమవుతోంది. దాంతో ఆ రోజంతా దాని ప్రభావం ఇతర పనులపై కనిపిస్తోంది. శరీరం పూర్తి స్థాయిలో విశ్రాంతి లేనప్పుడు మానసికంగా చిరాకు, పనులు ఏకాగ్రత లేకపోవడం జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. దాంతో మెదడు చిందరవందరగా, గందరగోళంగా మారిపోతోంది. నిద్ర మనిషికి చాలా అవసరం. మెదడుకు పనితనంపై నిద్రలేమి అపారమైన ప్రభావం చూపిస్తుందని అంటున్నారు పరిశోధకులు. సరైన నిద్రతో పాటు సరైన సమయంలో నిద్రపోవడం కూడా చాలా అవసరం. అది లేనప్పుడు ఆరోగ్యం పాడవుతుంది, పనిచేసే సామర్థ్యం తగ్గిపోతోంది. ముందు ఆరోగ్యం గురించి ఒకసారి చూద్దాం. గుండె సంబంధిత జబ్బులు, హైపర్ టెన్షన్, డయాబెటిస్ లాంటివి అనివార్యంగా ఉంటుంటాయి. అంతేకాదు పరిశోధకులు చెబుతున్న విషయాల మేరకు ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్లు, మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. శరీరంలోని డిఎన్ఏ నిర్మాణం నిద్రకు సంబంధించిన అవలక్షణం చెడిపోయేలా చేస్తుందని వారు గుర్తించారు. ఇది ఇటీవలి కాలంలోనే జరిగింది. చాలినంత నిద్ర లేని కారణంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇక మానసిక జబ్బును గురించి చూద్దాం.
నిద్రలేమి కారణంగా యాంగ్జైటీ, డిప్రెషన్లు అనివార్యమవుతూ ఉంటాయి. సౌత్ కొరియా, జపాన్ దేశాలు ఇందుకు చక్కటి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ఈ రెండు దేశాలలో ప్రపంచంలో ఎక్కడా జరగనన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. జపాన్ లో కరోషి అనే అవలక్షణం కారణంగా, అంటే నిద్ర లేమి కారణంగా మరణాలు జరుగుతున్నాయి. అంతేకాదు, నిద్రలేమితో సరిగా పనిచేయని మానవ వనరుల కారణంగా కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతోంది. చిరాకుగా ఉంటూ పనిచేసే ఉద్యోగుల కారణంగా కంపెనీలకు తీరని నష్టం వాటిల్లుతోంది. లక్షల పని గంటలు వారి నిద్రలేమి కారణంగా హరించుకుపోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. నిద్రలేమి కారణంగా వారి ఆరోగ్యంపైనే కాదు, ఆయా దేశాల జీడిపిపై కూడా ప్రభావం పడుతోంది. రాత్రిపూట ఉద్యోగుల నిద్రను చెడగొట్టి పని చేయించుకునే కంపెనీలకు మాత్రమే లాభం కలుగుతోంది. ఒక చిన్న ఉదాహరణతో ఈ అంశాన్ని ముగిద్దాం. 1880లలో జనం రాత్రి సమయంలోనే 10 గంటల పాటు నిద్రపోయేవారు. ఎందుకంటే అప్పుడు నూనెతో వెలిగే దీపాలు కొంత సమయం తర్వాత నిద్రపోయేలా చేసేవి. అప్పటికింకా మనుషులను డిస్టర్బ్ చేసే రేడియో, టీవీలే కాదు, బల్బులు కూడా ఉండేవి కావు. ఆ రోజుల్లోనే థామస్ ఎడిసన్ బల్బును కనిపెట్టాడు. దాంతో నిద్రకు స్పీడ్ బ్రేకులు మొదలయ్యాయి. 141 సంవత్సరాల తరువాత ఈ రోజు సగటు మనిషి వద్ద స్మార్ట్ ఫోన్, చేతిలో ఇమిడిపోయే కంప్యూటర్, టాబ్లెట్స్, అదేవిధంగా డెస్క్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్లు నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. వీటన్నిటిని పలకరించందే రోజు గడిచే పరిస్థితి లేకుండా పోయింది. రోజుల ప్రమాదకర స్థాయిలో నిద్రపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. వీటి నుంచి విడుదలయ్యే నీలిరంగు వెలుగు మన శరీరంలో కార్టిసోల్ అనే ఎంజైమ్ విడుదలయ్యేలా చేస్తుంది. ఆ కారణంగా అంతగా మనిషికి త్వరగా నిద్ర పట్టడం అసాధ్యంగా మారుతోంది. అందుకే నిద్ర రాకపోవడం జరుగుతోంది. దాంతో నిద్ర అనేది కూడా ఇప్పుడు ఒక మార్కెటింగ్ కమోడిటీగా మారింది. తొందరగా నిద్రపోయేలా చేసే పరికరాలు, సంగీతం, మందులపై ప్రపంచ వ్యాప్తంగా ఏటా $10.9 బిలియన్ ఖర్చు చేస్తున్నారని అంచనా. ఇంత స్టోరీ విన్నాక మీ ముందు కూడా ఒక ప్రశ్న తప్పకుండా ఉదయిస్తోంది. మీరు కూడా నిజంగా శరీరానికి అవసరమైనంతగా నిద్రపోతున్నారా? ఇది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. దానికి సమాధానం కూడా మీరే చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఆ 7.5 గంటల నిద్ర కోసం ఏం చేయాలనేది కూడా మీరే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏమంటారు?